It is very difficult to practice the teachings of Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బోధనని మనం అనుభవపూర్వకంగా అనుభవించడం అనేది చాలా కష్టమైన విషయం. Do you agree? దీన్ని మీరు నాతో అంగీకరిస్తారని నేను అనుకుంటున్నాను. That was what a university student said to me a few years back. కొన్ని సంవత్సరాల క్రితం మరి విశ్వవిద్యాలయంలో చదివే ఒక విద్యార్థి నాతో ఆ విధంగా చెప్పాడు. He said Christianity is not practical. క్రైస్తవత్వం అనేది అనుభవపూర్వకమైన రీతిలో అనుభవించడం అనేది చాలా కష్టం. If we have to live in society today, we can't practice what Jesus has told us. మరి ఈ దినాల్లో సంఘంలో గనక మనం నివసించాలనుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన బోధలకి అనుకూలమైన రీతిలో మనం ఉండలేము అని ఆయన చెప్పాడు. He said if you get angry, it is equal to murder. మరి కోపం వస్తే అది నరహత్య చేసిన దాంతో సమానం అని ఆయన చెప్పాడు. Who can practice that? మరి దీన్ని ఎవరో అభ్యాసంలో ఉంచుతారు. And if you look with lust, it's equal to adultery. మరి ఆశతో గనక మనం కన్నుతో చూస్తే అది వ్యభిచారంతో సమానం అని చెప్పారు. Who can practice that? ఎవరు దీన్ని అభ్యాసపూర్వకంగా చేయగలరు? That was what he said. ఈ విధంగా యవనస్తులు చెప్పుకుంటా వెళ్ళాడు. And yet in our country there are many, including Gandhiji, who say that you just follow the Sermon on the Mount. మరి మన భారతదేశంలో గాంధీ గారితో సహా కూడా మరి ఆ కొండ మీద ఇచ్చిన ప్రసంగాన్ని మీరు అనుభవించండి వెంటాడని చెప్తూ వచ్చాడు. What is the answer? దానికి జవాబు ఏమిటి? You cannot follow the teachings of Christ without the Holy Spirit of Christ. క్రీస్తు ఇచ్చిన పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేకుండా యేసుక్రీస్తు చెప్పిన బోధనల్ని మనం ఏమాత్రం కూడా అభ్యాసపూర్వకంగా మనం జరిగించలేం. The Sermon on the Mount is the manifesto of the kingdom for those who are already in the kingdom. మరి కొండ మీద చేసిన ఆ ప్రసంగం ఎవరైతే ఆ ప్రభు యొక్క రాజ్యంలో ఉన్నారో వారి కొరకే ఏర్పాటు చేయబడిన ప్రసంగంగా ఉంది. It is not for those who are trying to enter into the kingdom. మరి ఆ రాజ్యంలోకి ప్రవేశించే వారి కొరకే అది ఏర్పాటు చేయబడలేదు. Holiness is impossible to human beings. మరి మానవుడు పరిశుద్ధాత్మను పొందటం అనేది చాలా కష్టతరమైన పని. The text serve the Lord in holiness is for believers. పరిశుద్ధతో మరి దేవుణ్ణి సేవించడం అనేది ఇది విశ్వాసులకి సంబంధించిన వాక్య భాగమై ఉంది. So when does holiness begin? మరి ఎప్పుడు ఈ పరిశుద్ధత అనేది ప్రారంభించబడింది? Who begins it? దీన్ని ఎవరు ప్రారంభిస్తున్నారు? That's our theme this morning. ఈ ఉదయకాల సమయంలో ఆ అంశం మీద ఆధారపడి మనం చూద్దాం. Holiness initiated. మరి పరిశుద్ధాత్మను ప్రారంభించబడింది. Holiness. పరిశుద్ధత. Who initiates holiness? ఎవరు ఈ పరిశుద్ధతని ప్రారంభించారు? The Holy Spirit. పరిశుద్ధాత్మ. He is referred to nearly 220 times in the New Testament as the Holy Spirit. మరి ఆయన్ని నూతన నిబంధనలో 220 సార్లు పరిశుద్ధాత్మగా పోల్చబడింది, చెప్పబడింది. In the Old Testament he is referred to as the Spirit of the Lord. మరి పాత నిబంధనలో అయితే దేవుని యొక్క ఆత్మ అని చెప్పబడింది. The Spirit of God. దేవుని యొక్క ఆత్మ. Only in 3 places in the Old Testament he is called the Holy Spirit. మరి 3 సందర్భాల్లో మాత్రమే ఆయన పరిశుద్ధాత్ముడిగా చెప్పబడింది. 2 times in Isaiah 63 verses 10 and 11. యెషయా రాసిన గ్రంథం 63 10 11 వచనాల్లో 2 సార్లు where it is said the people of Israel vexed or rebelled against the Holy Spirit. పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకమైన రీతిలో ఇశ్రాయేల్ జనాంగము తిరుగుబాటు చేసిన సందర్భంలో. And once in Isaiah 51, Psalm 51. కీర్తనల 51వ అధ్యాయంలో మరొక పర్యాయం. The psalmist who had sinned and had received forgiveness says, do not take away your Holy Spirit. మరి ఈ కీర్తనల గ్రంథకర్త పాపము చేసి పశ్చాత్తాపన పొంది క్షమాపణ పొందిన తర్వాత నాలో ఉంచబడిన పరిశుద్ధాత్ముడు తీసివేయబాకము అని చెప్పినప్పుడు. So in all those 3 references in the Old Testament, he is referred to as the Holy Spirit in the context of the struggle for holiness. మరి పరిశుద్ధతను పొందే విషయంలో వారు ఎదుర్కొనే ఆ సమస్యలో ఆ సందర్భంలో ఈ పరిస్థితి మీద 3 పర్యాయాలు పరిశుద్ధాత్మ శక్తిగా అక్కడ చెప్పబడింది. But you come to the New Testament. నూతన నిబంధనలకు వచ్చినప్పుడు his prominent name is Holy Spirit. మరి ప్రాముఖ్యమైన ఆయన నామము పరిశుద్ధాత్మ. The Spirit of holiness. మరి పరిశుద్ధతో నింపబడిన ఆత్మ. Man made in the image of God had lost that image. మరి దేవుని సారూప్యంలో తయారు చేయబడిన మానవుడు ఆ యొక్క సారూప్యాన్ని పోగొట్టుకున్నాడు. He was made to develop into the likeness of God. మరి దేవునికి యోగ్యమైన రీతిలో ఆయన సారూప్యంలో మార్చబడే నిమిత్తమై ఏర్పాటు చేయబడ్డాడు. What does the image of God mean? మరి దేవుని యొక్క సారూప్యం అంటే అర్థం ఏమిటి? It refers primarily to man's moral and spiritual nature. మరి నైతిక ఆత్మీయ సంబంధమైన స్వభావానికి ప్రాముఖ్యమైన
ప్రాముఖ్యమైన రీతిలో చెప్పబడింది. Some may say it refers to his personality. కొంతమంది ఏం చెప్తారంటే ఆయన యొక్క వ్యక్తిత్వానికి అది చెప్పబడిందని చెప్పేవారు ఉన్నారు. Monkeys can't work out algebra problems. మరి కోతులు అనేది ఆల్జిబ్రా లెక్కలు ఏమాత్రం కూడా చేయలేవు. Man can. కానీ మానవుడైతే చేయగలడు. He is a rational being. మరి ఇది మానవుడు మరి ఉద్రేకమైన ఉన్నవాడు. He has personality. ఆయన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటున్నాడు. That may be a part of that image of God. దేవుని యొక్క స్వరూపంలో ఇది కేవలం ఒక భాగమై మాత్రమే ఉంటుంది. But primarily the image of God means his moral and spiritual nature. ప్రాముఖ్యమైన రీతిలో దేవుని యొక్క సారూప్యం అంటే నైతిక ఆత్మీయ సంబంధమైన విషయాలు. And God's plan was man should develop and grow as a moral spiritual being. మరి మానవుడు నైతిక ఆత్మీయ సంబంధమైన రీతిలో అభివృద్ధి పొందాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటే should be holy. మరి పరిశుద్ధతో నింపబడి and should be like him. మరి ఆయన వలే ఉండాలని. It is the pride of every father when his child is like him. మరి ప్రతి తండ్రి కూడా తన కుమారుడు తన వలే ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు చాలా గర్విస్తూ ఉంటాడు. And the glory of God is that his children whom he has made in his image should bear his likeness. అదే విధంగా దేవుని యొక్క మహిమాపుడైన తన కుమారుడు తన బిడ్డలు ఆయన వలే ఉండాలని ఆయన కోరుతున్నాడు. But sin intruded. కానీ పాపం అనేది మానవుని యొక్క జీవితంలోకి వచ్చేసింది. And the image of God in man was marred. మరి మానవుని యొక్క జీవితంలో ఉన్న దేవుని సారూప్యం అనేది పాడైపోయింది. But God has the ultimate say. కానీ దేవునికి అంతంగా చెప్పే ఒక పరిస్థితి ఉంది ఇక్కడ. He had worked out man's redemption. మానవుని విమోచించే నిమిత్తమే ఆయన ఒక కార్యం చేయవలసి వచ్చింది. Not merely to save him from sin. కేవలం పాపము నుండి విమోచించటమే రక్షించటమే కాదు గాని and say to him somehow you get by and come to heaven. ఏదో రకంగా నువ్వు బయటికి వచ్చేసి పరలోకకు వచ్చేసేయ్ అని చెప్పటం కాదు. No, he has saved him and he is in the process of making him holy. మరి కాదండి, ఆయన రక్షించాడు, ఆయన యొక్క పరిశుద్ధతలోకి తీసుకురావడానికి ఆయన పనిచేస్తున్నాడు. That's why you find in the New Testament wherever election is mentioned, God's election, God's choosing, God chooses man and women to be holy, to be blameless. మరి నూతన నిబంధనలో మీరు ఎక్కడ ఏ రిఫరెన్స్ చూసినా సరే మానవుల్ని ఎన్నిక చేసుకున్నప్పుడు మానవుల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన యొక్క చిత్త ప్రకారము ఆయనకి పరిశుద్ధమైన రీతిలో ఉండేవారిని అటువంటి స్త్రీ పురుషుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. So what is his plan of salvation? మరి రక్షణ యొక్క ప్రణాళిక ఏమిటి? To make men and women to be conformed to his likeness. ఆయన సారూప్యంలో మార్చబడే నిమిత్తమై స్త్రీ పురుషులను ఏర్పాటు చేసుకోవటం. Please turn to Romans chapter 8. దయచేసి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం తీయండి. And look at verse 29. 29వ వచనం. Those God foreknew, he also predestined to be conformed to the likeness of his son, that he might be the firstborn among many brothers. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. Why did God choose us? ఎందుకు దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు? Why did he save us? ఎందుకు ఆయన మనల్ని రక్షించుకున్నాడు? That we may be like Christ. మనం క్రీస్తు వలె ఉండాలనే ఉద్దేశంతో. So remember, that is God's purpose. జ్ఞాపకం పెట్టుకోండి, ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. So whatever activities we may be involved in, మనం ఎటువంటి కార్యక్రమంలో పాలిభాగస్తులుగా ఉన్నా సరే, remember that he has called us to be like Christ. క్రీస్తు వలె మనం ఉండాలనే ఉద్దేశంతో ఆయన పిలిచాడనే పిలుపుని మీరు జ్ఞాపకానికి ఉంచుకోనండి. This message is needed very much in these days. ఈ దినాల్లో ఈ యొక్క సందేశం ఎంతైనా అవసరమై ఉన్నది. Because among us as Christians, మరి క్రైస్తవులు ఉన్న మన మధ్య there is fighting. మరి కొట్లాట్లు పోరాటాలు ఉన్నవి. There is self-seeking. మరి స్వార్థాన్ని అపేక్షిస్తున్నారు. There is dishonesty. మరి అపనమ్మకం అనేది ఉన్నది. There is immorality. మరి అవినీతి. There is mishandling of money. మరి డబ్బుని తప్పుడు రీతిలో వాళ్ళు లెక్క వేస్తున్నారు. There is cheating. మరి మోసం చేసేవాళ్ళు. And there is unfaithfulness. మరి అవిధేయత లేదా అపనమ్మకము. And yet we are so eager to do something for Christ. ఇవన్నీ కలిగుండి కూడా దేవుని కొరకే ఏదో ఒకటి చేయాలనే ఆసక్తిని కలిగి ఉన్న వారంగా ఉంటున్నాం. But remember, holiness before service. జ్ఞాపకం పెట్టుకోండి, సేవ చేయటానికి ముందు పరిశుద్ధతని కలిగి ఉండాలి. Your life is more important than your works. మీరు చేసే కార్యాల కంటే మీ జీవితము చాలా ప్రాముఖ్యమైనది. It is not what I do, what I preach or what I write. నేను ఏం చేస్తున్నానో, ఏం రాస్తున్నానో, ఏం బోధిస్తున్నానో అనేది కాదు. How I am before my God, that is more important. నా దేవుని ముందు నేను ఏ విధంగా ఉన్నాను అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. I say that to myself.
నేను నా పక్షాన నేను చెప్పుకుంటున్నాను. And I say that to you. అదే విధంగా మీతో కూడా చెప్తున్నాను. The top priority in our life must be, how can I be like Christ? క్రీస్తు వలె నేను ఏ విధంగా ఉండగలను అనేదే నా జీవితంలో కలిగి ఉన్న ప్రాముఖ్యమైన అంశమైనది. Don't get so busy running here and there and being active for God that you forget you are called to be like Christ. మరి క్రీస్తు వలె ఉండాలనే పిలుపుని మీరు మర్చిపోయి ఆయన యొక్క పనిలో అటు ఇటు పరిగెత్తు పని కలిగేవారుగా ఏమాత్రం కూడా ఉండబాకండి. That is why we were burdened to make this our theme for this year. అందు నిమిత్తమే ఆ భారము కలిగి ఉండే ఈ సంవత్సరము ఈ మూల వంశాన్ని ఈ మూల వాక్యాన్ని మేము కలిగి ఉన్నాం. For our missionaries, మా మిషనరీ నిమిత్తమై, for our supporters, మా ఎవరైతే మమ్మల్ని for పోషిస్తున్నారో our leaders, మా నాయకుల for కొరకు, our area secretaries, మా ప్రాంతీయ కార్యదర్శుల for కొరకు, all the churches and prayer groups in partnership with us. మాతో సంబంధం కలిగి ఉండి పాలి భాగస్తులు ఉన్న సంఘాలు మరి సహ పనివారుల కొరకై Our prayer and our burden is that we may be holy. పరిశుద్ధత కలిగి మనం అందరం కలిగి ఉండాలని మా ప్రార్థన భారమై ఉంది. That we may be more like Christ. క్రీస్తు వలె మనం ఎక్కువగా ఉండేటట్లుగా. Make this your goal for 1992. 1992 సంవత్సరానికి ఇది మీ ప్రాముఖ్యమైన ఒక గురిగా మీరు ఉంచుకోనండి. Lord, I want to be holy. ప్రభువా నేను పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నాను. I want to be like Christ. క్రీస్తు వలె నేను ఉండాలని కోరుతున్నాను. In Leviticus 11, లేవి కాండము 11వ అధ్యాయము and we read this in verse 44. 44వ వచనంలో మనం చూస్తున్నాం. I am the Lord your God, consecrate yourselves and be holy, because I am holy. లేవియ కాండము 11వ అధ్యాయము 44వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. 44వ వచనము, వెండితో కొనబడిన దాసుడు, క్షమించండి 11వ అధ్యాయము 44 44. 11:44. Leviticus. కాండము 11వ అధ్యాయము 44వ వచనము, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడు గనుక మీరు పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశుల్లో దేని వలన మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. Then please look at verse 45. దయచేసి 45వ వచనం కూడా చూడండి. I am the Lord who brought you up out of Egypt to be your God. Therefore be holy, because I am holy. నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. Bringing them out of Egypt was an act of redemption in the Old Testament. పాత నిబంధనలో ఐగుప్తు దేశము నుండి బయటకు తీసుకురావటం అంటే విమోచన కార్యానికి సాదృశ్యంగా ఉంటుంది. God said, I have redeemed you from Egypt because I want you to be holy. మీరు పరిశుద్ధులై ఉండేటట్లుగా మిమ్మల్ని ఐగుప్తు దేశము నుండి బయటకు తీసుకువచ్చాను. Be holy because I am holy. నేను పరిశుద్ధుడిగా ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. Then please turn to 1 Peter. మొదటి పేతురు రాసిన పుస్తకము And chapter 1 1వ అధ్యాయము and verse 16. 16వ వచనము, 15 and 16. 15-16. Just as he who called you is holy, so be holy in all you do, for it is written, be holy, because I am holy. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మనకి 14-16లో ఉంది. మొదటి భాగంలో నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. He calls you, ఆయన మనల్ని పిలుస్తున్నాడు, and it is written, అది వ్రాయబడింది. therefore be holy. కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండుడి. Now how can we be holy? ఏ విధంగా మనం పరిశుద్ధులుగా చేయబడగలం? I said in the beginning, we cannot be holy నేను ప్రారంభంలోనే చెప్పాను, మన సొంత ప్రయత్నాల ద్వారా మనం పరిశుద్ధులుగా చేయబడలేము. because we are born in sin. ఎందుకంటే మనం పాపంలో జన్మించాం కాబట్టి. David realized it దావీదు గుర్తెరగలిగాడు. after he sinned పాపం చేసిన తర్వాత, and after he received his forgiveness of sin. మరి ఆ పాపానికి క్షమాపణ పొందిన తర్వాత In Psalm 32 he writes about it. కీర్తనలో 32వ అధ్యాయంలో ఇది వ్రాయబడి ఉంది. But in Psalm 51 51వ కీర్తనలో he is conscious of the fact that he was born in sin. పాపములో ఆయన జన్మించాడు అనే సంగతిని గురించి ఆయన గుర్తెరగగలిగాడు. That is why in Psalm 51 he says, my mother conceived me in sin. అందుకొరకే 51వ కీర్తనలో ఆయన ఏం చెప్తాడంటే, నా తల్లి పాపమునందే గర్భమునందు ధరించెను అని. What does he mean? దాని అర్థం ఏమిటి? His mother did not sin and he was not a child born because of an act of sin. మరి తన తల్లి పాపం చేయలేదు, మరి పాపం యొక్క కార్యం ద్వారా ఆయన జన్మించాడని కాదు. He was referring to his sinful nature.
ఆయన తన పాప స్వభావాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. His sins were forgiven, ఆయన పాపాలు క్షమించబడినవి. but he was conscious of his battle for holiness. పరిశుద్ధతను పొందే ఆ పోరాటాన్ని గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు. So we cannot be holy by ourselves. మన సొంత ప్రయత్నాల ద్వారా మనం పరిశుద్ధులుగా ఉండలేము. Help us to come from outside. బహిరంగ బయట నుంచి రావాలని మనం కోరుతున్నాం. How does it come from outside? ఏ విధంగా బయట నుంచి అది మనకు వస్తుంది? Stanley Jones calls this God's redemptive invasion of our lives. మరి స్టాన్లీ జోన్స్ గారు ఈ విధంగా చెప్తున్నారు, దేవుని యొక్క విమోచన కార్యం యొక్క దురాక్రమణ లేదా ఆక్రమణ. He comes from outside. ఆయన బయట నుంచి వస్తున్నాడు, బహిరంగ వస్తున్నాడు. Who? ఎవరు? The Holy Spirit, పరిశుద్ధాత్మ, the initiator of holiness. మరి పరిశుద్ధత యొక్క ప్రారంభకుడుగా ఉండే ఆయన. And he does this in various steps. అనేకమైన దశలుగా ఆయన అది చేస్తూ ఉన్నాడు. The first step మొట్టమొదటి దశ is conviction. మరి దాని యొక్క ఒప్పుదల, Conviction of sin. పాపపు యొక్క ఒప్పుదల. In John chapter 16 we read about this. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం In verses 8, 9 and 10. 8, 9, 10 వచనాల్లో. Now before this, what is our relationship with the Holy Spirit? దీనికంటే ముందుగా పరిశుద్ధాత్మతో మనము కలిగిన సంబంధం ఏమిటి? Please look at chapter 14. దయచేసి 14వ అధ్యాయం చూడండి. And we read here in verse 17, 17వ వచనంలో, the world cannot accept him because it neither sees him nor knows him. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 17వ వచనము, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు. So that is the connection between the world and the Holy Spirit. మరి లోకానికి పరిశుద్ధాత్మకి కలిగి ఉన్న ఆ సంబంధం ఆ విధంగా ఉంటుంది. The world and the Holy Spirit are strangers. మరి లోకము పరిశుద్ధాత్మ అనేది ఒకరికొకరు వ్యత్యాసకరమైన రీతిలో ఉంటారు. In a recent conference of the World Council of Churches మరి ప్రపంచ సంఘాల యొక్క ఒక కాన్ఫరెన్స్ లో, సమావేశంలో in Canberra, Australia, ఆస్ట్రేలియా క్యాన్బెరాలో the theme was Come Holy Spirit, renew your creation. మరి ఆ యొక్క సమావేశానికి ఉన్న మూల అంశం ఏంటంటే పరిశుద్ధాత్ముడా మాలో వచ్చేసి సహవాసాన్ని పునరుజ్జీవం కలిగించమని. And there was a professor, a lady from Korea. కొరియా నుంచి వచ్చిన ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు. And in her plenary address, in one of her main addresses, ప్రాముఖ్యమైన ఒక వర్తమానాల్లో సందేశంలో she spoke about the spirit of the ancestors. మరి ఆమె చెప్పింది గతంలో వచ్చిన పరిశుద్ధాత్మను గురించి చెప్పుకుంటా వచ్చిందన్నమాట. The spirit of the ancestors. మరి మనకి వచ్చిన సంబంధం అన్నమాట, కోతుల నుంచి, the spirit of forefathers. మన పితరుల దగ్గర నుంచి. Their spirit. వారి యొక్క ఆత్మ. They are dead, but their spirit. వారు చనిపోయారు, వారి ఆత్మ. The spirit of nature. మరి స్వభావం యొక్క లేకపోతే భూలోకం యొక్క ఆత్మలు. And she confused that with the Holy Spirit. ఆమె అదిని పరిశుద్ధాత్మతో కలవరం చేసేసింది. A great error. గొప్ప తప్పు. Born out of ignorance or deliberate neglect of scriptures. మరి లేఖన భాగాల నుంచి కావలసుకునో లేకపోతే తెలియకుండానో లేకపోతే దాని గురించి ఆమె కలవరం చేసేసింది. There are many spirits in this world. ఈ లోకంలో అనేకమైన ఆత్మలు ఉన్నవి. There are evil spirits. చెడు ఆత్మలు. The spirits of ancestors don't wander around as ghosts. పితరుల యొక్క ఆత్మలు మన చుట్టూ దయాల వలె మాత్రమే తిరగవు. The Bible clearly says if they are dead without Christ, they are kept reserved for judgment. మరి పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పబడింది, క్రీస్తు లేకుండా గనుక వారు గనుక చనిపోతే వారి ఆత్మ తీర్పు కొరకే ఎదురు చూస్తూ ఉంటుందని. If they are dead as believers, they are with Christ. మరి విశ్వాసులుగా చనిపోతే వారు క్రీస్తుతో కూడా ఉంటున్నారని. They don't hang around tamarind trees and mango trees as ghosts. మరి దయ్యాల వలె ఈ చింత చెట్లు కావచ్చు లేదా వేప చెట్ల దగ్గర అటు ఇటు తిరుగుతా ఉండరు వాళ్ళు. So we cannot talk about the spirits of the ancestors. కాబట్టి మన పితరుల యొక్క ఆత్మల గురించి మనం ఏ మాత్రం కూడా మాట్లాడలేం. And there is no evidence whatsoever that there is any spirit in nature. మరి ఈ యొక్క స్వభావంలో ఎటువంటి ఆత్మలు ఉన్న దానికి రుజువులు అనేది ఏ మాత్రం కూడా లేనేలేవు. But there are evil spirits. కానీ చెడు ఆత్మలు, దురాత్మలు అనేది ఉన్నవి. And they cannot be confused with the Holy Spirit. ఇవి పరిశుద్ధాత్మలతో సమానం అని ఏ మాత్రం కూడా కలవరం చేయకూడదు, కలవరపరచబడకూడదు. And then there were some who said it is the Holy Spirit which inspired men like Rabindranath Tagore and some great artists and poets. మరి కొంతమంది ఏం చెప్తారంటే పెద్ద పెద్ద వక్తలు కావచ్చు, కవులు కావచ్చు, రవీంద్రనాథ్ ఠాగూర్ అటువంటి వారిని పరిశుద్ధాత్ముడే పురుకొల్పుతూ ఉంటాడని. Man made in the image of God has some of the creativity of God. మరి మానవుడు దేవుని యొక్క సారూప్యంలో తయారు చేయబడ్డాడు కాబట్టి మరి ఉత్పత్తి లేదా సృష్టింపబడే కొంత స్వభావాన్ని మానవుడు కలిగి ఉంటాడని అనుకుంటున్నాం. So he creates. కాబట్టి ఆయన ఉత్పత్తి చేస్తున్నాడు. As an artist.
అది ఒక ఆర్టిస్ట్, as a poet. లేకపోతే ఒక కవిగా. That is because he was made in the image of God, and though the image was marred, still it remains. మానవుడు దేవుని యొక్క సారూప్యంలో చేయబడ్డా ఆ సారూప్యము చెడిపోయినా కూడా కొన్ని లక్షణాలు మానవుడు కలిగి ఉంటున్నాడు. But that is not the Holy Spirit. అది పరిశుద్ధాత్మ కానే కాదు. We cannot say that Rabindranath was inspired by the Holy Spirit. పరిశుద్ధాత్ముడి యొక్క సహాయం చేత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పురుకొల్పబడ్డాడని మనం చెప్పకూడదు. Then there are others who say the Holy Spirit was at work in revolutionary movements. అదే విధంగా తిరుగుబాటు కార్యక్రమాల్లోకి సహాయపడిన మానవుల్లోకి పరిశుద్ధాత్మ సహాయంతో వాళ్ళు చేశారని కూడా చెప్పకూడదు. He was with Mao Zedong in China. మావో సెట్టింగ్ చైనాలో ఉన్న ఆయన. But I don't know whether they will say it now after what had happened in Eastern Europe and Russia. మరి రష్యా దేశంలో తూర్పు దేశాల్లో జరిగిన ఈ కార్యక్రమాల్లో ఇప్పుడు ఆ మాట చెబుతారో లేదో నాకైతే తెలియదు. Some of these theologians were very vocal in the 70s and they are very silent in the 90s. మరి 17వ శతాబ్దంలో కొంతమంది వేదాంతకర్తలు ఎన్నో మాటలు చెప్పిన వాళ్ళు ఈ 19వ శతాబ్దంలో మౌనంగా వాళ్ళు ఉంటున్నారు. The Bible is very clear. The world has no contact with the Holy Spirit. మరి పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెప్పబడింది, లోకము పరిశుద్ధాత్మకి ఏ మాత్రం కూడా సంబంధం లేనే లేదు. Does it mean he does not work in the world? దాని అర్థం మరి పరిశుద్ధాత్మని లోకంలో పని చేయడనా? Does he work only within the church? లేదా సంఘంలో మాత్రమే పనిచేస్తాడా? No, he works in the world. ఆయన లోకంలోనే పనిచేస్తాడు. But only one work. కానీ ఒకే ఒక కార్యం అది, pointing to Christ. మరి క్రీస్తు దగ్గరికి తీసుకువెళ్ళడం. What was the mistake that Korean professor made in the World Council of Churches? ఆ ప్రపంచ సమాఖ్యలో ఆ కొరియన్ ప్రొఫెసర్ చేసిన తప్పేమిటి? She detached the Holy Spirit from the person of Jesus Christ and from the work of Jesus Christ on the cross. మరి కలువరి శిలువ మీద ప్రభువైన యేసుక్రీస్తు జరిగించిన ఆ కార్యం నుండి, క్రీస్తు యొక్క స్వభావం నుండి ఆ పరిశుద్ధాత్మను ప్రత్యేకించబెట్టుకుంది. If you detach the Spirit from the person of Christ and from the work of Christ on the cross, you may have any spirit but not the Holy Spirit. మరి కలువరి శిలువలో క్రీస్తు జరిగించిన ఆ కార్యము క్రీస్తు యొక్క స్వభావం నుండి ఆ ఆత్మను ప్రత్యేకించుకుంటే అది తప్పించి ఏ ఆత్మను నువ్వు కలిగి ఉంటున్నావు అన్నమాట. He works in the world pointing to Christ. మరి క్రీస్తు కొరకే ఏర్పాటు చేయటానికి కొరకే ఆత్మ అనేది పనిచేస్తుంది లోకంలో. Because there can be no holiness without Christ. మరి క్రీస్తు లేకుండా పరిశుద్ధత అనేది ఏ మాత్రం కూడా ఉండనే ఉండదు. And there can be no holiness without the work of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క పని లేకుండానే, ఆ కార్యం లేకుండానే పరిశుద్ధత అనేది జరగనే జరగదు. So this is the first thing he does in us. మొట్టమొదటి చేసే కార్యం అదే, convicts us of sin. పాపపు యొక్క ఒప్పుదల in the world, లోకంలో as we live away from God. దేవునికి దూరంగా మనం నివసించే We సందర్భంలో may attend church services. మనం సంఘ కార్యక్రమాలు ఆరాధనలో వెళ్తూ ఉంటాం. We may be namesake Christians. మరి నామకార్థపుగా క్రైస్తవులుగా ఉంటున్నాం. But we have been born in sin. పాపంలో జన్మిస్తున్నాం. And we have never been regenerated, changed. మరి తిరిగి మనం పునరుత్పత్తి అనేది ఏమాత్రం జరగలేదు. So he convicts us of sin. కాబట్టి పాప యొక్క ఒప్పుదల గురించి ఒప్పిస్తూ ఉంటుంది. హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ట్రైబల్, లేకపోతే కొండ తెగల వారు, atheist, మరి నాస్తికులు, nominal Christian, నామకార్థ క్రైస్తవులు. he convicts us of sin. పాపము గురించి ఒప్పిస్తుంది. Please look at John 16 and verse 8. దయచేసి యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. He will convict the world of guilt in regard to sin and righteousness and judgment. In regard to sin, because men do not believe in me. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. He convicts us of many sins, అనేకమైన పాపాల గురించి ఒప్పిస్తుంది. but primarily of the sin of living without Christ. ప్రాముఖ్యమైన రీతిలో క్రీస్తు లేకుండా జీవించే ఆ పాపాన్ని ఒప్పింపజేస్తుంది. The life we live without accepting Christ as our personal savior, he convicts us of that sin, of that life. ప్రభువైన యేసుక్రీస్తుని వ్యక్తిగతమైన రీతిలో అంగీకరించకుండా ఆయన లేకుండా జీవించే ఆ జీవితాన్ని గురించి ఈ పరిశుద్ధాత్మను మొట్టమొదటిగా మనల్ని ఒప్పింపజేస్తున్నాడు. Through his word in a meeting. మరి ఒక కూడికలో ఉన్న ఒక మాట ద్వారా కావచ్చు, through his word in a book, ఒక పుస్తకంలో ఉన్న ఒక మాట ద్వారా కావచ్చు, through his word as we read it privately, మరి వ్యక్తిగతంగా మనం వాక్యాన్ని చదివే సందర్భం ద్వారా, through the lives of other believers, ఇతర విశ్వాసుల యొక్క జీవితాల ద్వారా, through circumstances, పరిస్థితుల ద్వారా he shows to us that our life is lived without Christ. అదే ఈ పరిస్థితి అన్నిటి ద్వారా కూడా మనం క్రీస్తు లేకుండా జీవిస్తున్నాం అనేది మనకి చూపిస్తుంది. Then he convicts us of righteousness in verse
10. మరి 10వ వచనం మనకి 9, 11లో కలిపి ఉంది. In regard- నీతి గురించి కూడా చెప్పబడింది. In regard to righteousness, because I am going to the Father, where you can see me no longer. మనకి 9 నుంచి 11 వరకు ఉంది. మరి లోకాధికారి తీర్పు పొందిన తీర్పును గురించి ఒప్పుకొన చేయను చివరి భాగం. What does this mean? దీని అర్థం ఏమిటి? Christ had gone to his Father క్రీస్తు తన తండ్రి దగ్గరికి ఆయన వెళ్ళి ఉన్నాడు. with the sacrifice which he made on our behalf on the cross. మన పక్షాన కలువరి శిలువ మీద ఆయన జరిగించిన ఆ త్యాగాన్ని సమర్పణ తీసుకొని That వెళ్ళాడు. sacrifice was accepted. ఈ యొక్క సమర్పణ ఆయన అంగీకరించాడు. And we are reconciled to God. మనం దేవునితో సంధి చేయబడ్డాం. So we can have his righteousness. ఇప్పుడు ఆయన పొందిన నీతిని మనం పొందగలం. So the Holy Spirit shows to us that our righteousness is as filthy rags. మరి ఇప్పుడు మన పరిశుద్ధాత్మను మనకి ఏం చూపిస్తుందంటే మన క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వంటివని. And మన నీతి అంతా we కూడా can receive his righteousness. ఇప్పుడు ఆయన నీతిని మనం పొందాలి అని. So that is the conviction about righteousness. నీతి సంబంధమైన ఒప్పుదల అది. And then thirdly about judgment. ఆ తర్వాత మూడవది తీర్పు గురించి. Verse 11. 11వ వచనం. In regard to judgment, because the prince of this world now stands condemned. మరి ఇక్కడ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడని మనకి చివరి భాగంలో మధ్య భాగంలో ఉంది మనకి. On the cross, sin was judged. కలువరి శిలువ మీద పాపము అనేది తీర్పు తీర్చబడింది. Satan was judged. మరి సైతాను తీర్పు చేయబడ్డాడు. And so we know that Satan and sin and all those who belong to those two are under judgment. మరి సాతాను పాపానికి దానికి దాసులుగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీర్పుకి లోనవుతున్నారని మనకు The తెలియజేయబడింది. Holy Spirit convicts us of this. దీని నిమిత్తమై పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింప చేస్తున్నాడు. If you are on the side of sin and Satan, you are under judgment. మరి నువ్వు సాతాను పక్షాన పాపం పక్షాన ఉండే పని అయితే నువ్వు ఈ తీర్పుకి లోనవుతున్నావు. Because Satan is judged already. ఎందుకంటే సాతాను అక్కడ తీర్పు తీర్చబడ్డాడు కాబట్టి. So this is the conviction that comes. ఇటువంటి ఒప్పుదల మన దగ్గరకు వస్తుంది. You are in sin మీరు పాపంలో ఉన్నారు because you have not accepted Christ. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించలేదు కాబట్టి. You do not have his righteousness, ఆయన నీతిని కలిగి ఉండలేదు కాబట్టి. but it is possible to have his righteousness. కానీ ఆ నీతిని కలిగి ఉండటానికి అవకాశం అనేది ఉంది. You are under judgment because Satan had been judged. మరి సైతాను తీర్పు చేయబడ్డాడు కాబట్టి నువ్వు కూడా ఆ తీర్పులోకి లోనవుతున్నావు. So you see, in all these three, it has to do with Christ and the cross. మరి ఈ మూడు సందర్భాల్లో కూడా క్రీస్తు శిలువ ద్వారా మాత్రమే జరగాలి. And that is the work of the Spirit in the world. ఇది ఈ లోకంలో జరిగించే ఆత్మ కార్యము అది. With regard to the person of Christ and the cross of Christ. మరి క్రీస్తు యొక్క వ్యక్తిత్వం మరి కలువరి శిలువ గురించి. And that is the first step in holiness. పరిశుద్ధతలో ఇది మొట్టమొదటి మెట్టు అయి ఉన్నది. Lord, I am a sinner. ప్రభువా నేను పాపిని. Because Christ has no place in my life. ఎందుకంటే నా జీవితంలో క్రీస్తుకి ఏ స్థానం కూడా లేనే లేదు. I don't have his righteousness. ఆయన నీతి నాలో లేనే లేదు. I am under judgment. నేను తీర్పుకి లోనవుతున్నాను. And that is the first work of the Holy Spirit. ఆత్మ యొక్క మొట్టమొదటి పని అదే ఉన్నది. Then what is his second work, the second step? రెండవ మెట్టు ఏమిటో చూడండి. He regenerates us. He changes us. మనల్ని మారుస్తున్నాడు, మనల్ని పునరుత్పత్తి చేస్తున్నాడు. There are two sides of the coin here. ఇక్కడ నాణానికి రెండు వైపులు ఉన్నది. We turn towards him. ఆయన వైపు మనం చూస్తున్నాం. And he transforms us. ఆయన మనల్ని మారుస్తున్నాడు. The turning is our part. మరి తిరగటం అనేది మన పని. The transformation is his part. మార్చటం అనేది ఆయన యొక్క పని. The change of attitude is our part. మన యొక్క భావాల్లో దృక్పథంలో మార్చుకోవటం అనేది మన పని. The change of life is his part. జీవితాన్ని మార్చేది ఆయన యొక్క పని. Now often young people do not understand this. అనేక సందర్భంలో యవనస్తులు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని That was my problem. అది నా సమస్య. When I was struggling for holiness, పరిశుద్ధతను నేను కలిగి ఉండాలని నేను పోరాటంలో ఉన్నప్పుడు, not knowing how to be born again, తిరిగి ఏ విధంగా జన్మించాలనేది తెలియని I దినాల్లో thought I must make some resolutions. నేను కొన్ని తీర్మానాలు చేసుకోవాలని తలస్తూ వచ్చాను. And you know that was examination time in the month of April. అది ఏప్రిల్ మాసం, అది పరీక్షల సమయం. In those days examinations were held when they should be held, not like now, August or September or ఈ anything. దినాల్లో అలా కాదు. ఆ దినాల్లో ఎప్పుడైతే పరీక్షలు జరగాలని ఏర్పాటు చేయబడిందో అప్పుడే పరీక్షలు జరిగాయి. So it was in April. అది ఏప్రిల్ మాసం. And I could keep myself
away from evil things during those days. ఆ దినాల్లో చెడు సంబంధమైన విషయాల నుండి కాస్త దూరంగా ఉంటాను. For one thing, there was no time. I had to study. ఒక కారణం ఏంటంటే నాకు సమయం లేదు, ఎందుకంటే నేను చదవాలి కాబట్టి. The other thing, I wanted God to help me in my exam. ఇంకొక సంగతి ఏంటంటే ఈ పరీక్షలో దేవుని యొక్క సహాయం నేను కలిగి ఉండాలి. But once exams are over, ఒకసారి పరీక్షలు అయిపోయిన తర్వాత then there was nothing to hold me. ఇప్పుడు ఏది కూడా నేను అంటిపెట్టడానికి లేనే లేదు. I thought I was converted. నేను తిరిగి మార్చబడాలని అనుకున్నాను. But the vacation proved I was not converted. సెలవులో ఏమి రుజువు చేసిందని నేను తిరిగి మార్చబడలేదని. Is that with you? అది అటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారా? Someone here? ఇక్కడ కూర్చున్న వారిలో You're all right during the time of meetings. ఈ కూడికల సమయంలో చాలా బాగా But ఉంటుంది. after the meetings are over, కూడికలు అయిపోయిన తర్వాత it's not conversion. మరి ఏ మాత్రం మార్పు చెందిన జీవితంగానే ఉంటుంది. What has happened? ఏం జరిగింది? You have merely conformed. You have not been converted. మీరు కేవలం దీనికి యోగ్యమైన ఉన్నారే గాని ఏ మాత్రం కూడా You have adjusted to the circumstances, but you have really not been changed. ఈ పరిస్థితులకి అనుకూలమైన రీతిలో మిమ్మల్ని మీరు మరల్చుకున్నారు గాని నిజమైన రీతిలో ఏ మాత్రం కూడా కార్యం జరగలేదు. But on the other hand, ఇంకో పక్షాన we have a part in this. దీంట్లో మనం చేయాల్సిన ఒక పని ఉన్నది. You can't hold on to your old life and say, Lord, convert me, Lord, change me. మీ పాత జీవితాన్ని మీరు అంటిపెట్టుకొని ప్రభువా నన్ను మార్చు అని అనటం కాదు. You can't challenge God and say, you make me holy if you want. నువ్వు నన్ను పరిశుద్ధుడిగా చేయాలనుకుంటే నువ్వే చేయని ఆయనకి సవాలు వేయకూడదు మనం. No, you hold loose the things which are not according to God's will. మరి దేవుని యొక్క చిత్ర ప్రకారము ఏదైతే నీలో ఉండకూడదు విషయాలు ఉంటే వాటిని వదిలిపెట్టవలసి వస్తుంది. You cannot take them away. వాటిని నువ్వు తీసివేయలేవు. But you don't grab them and hold on to them. నువ్వు దానికి ఏ మాత్రం కూడా గట్టిగా అంటి పెట్టుకొని ఉండబాకండి. You say, Lord, I am willing. ఓ ప్రభువా నేను ఇష్టపడుతున్నాను. I change my attitude to this. మరి దీని నిమిత్తమై దీని పక్షాన నా యొక్క భావాలను మార్చుకుంటాను. I don't want this. ఇది నాకు వద్దు. You can change me. నువ్వు నన్ను మార్చవచ్చు. I am willing. నేను ఇష్టపడుతున్నాను. That is change of attitude. అది మన భావాలను మనం మార్చుకోవటం. And the change of life he does. He takes it away. మన జీవితాన్ని మార్చేది ఆయన యొక్క పని. So we turn and he transforms. మనం ఎప్పుడైతే ఆయన వైపు మరలుతున్నామో అప్పుడు ఆయన మనల్ని మారుస్తున్నాడు. The Bible calls this regeneration. పరిశుద్ధ గ్రంథం ఇది ఏం చెప్తుంటే తిరిగి మనల్ని పునరుత్పత్తి చేయటం. Jesus said to Nicodemus, మరి ప్రభువైన యేసుక్రీస్తు నికోదేముతో చెప్పాడు, unless a man is born again, he cannot see the kingdom of God. ఒకడు తిరిగి జన్మించకపోతే వారు దేవుని రాజ్యాన్ని ఏమాత్రం చూడలేరని. And then in verse 5 he said, ఇక్కడ 5వ వచనంలో ఏం చెప్పబడిందంటే, unless a man is born of water and the spirit. మరి ఆత్మతో నీళ్లతో జన్మిస్తే కానీ. The word water here does not refer to baptism. ఇక్కడ నీళ్లు అనేది బాప్తిసానికి సాదృశ్యం కాదు. Whatever your doctrine is concerning baptism, this side or that side, you cannot base it on this text. మరి మీరు బాప్తిసానికి సంబంధించిన ఏ సిద్ధాంతం సరే కొద్దిగా అటుగాని ఇటుగాని దీని మీద ఆధారపడింది కాదు. యోహాను 3లో ఉంది. The word water merely means the spirit. మరి ఇక్కడ నీళ్లు అంటే ఇది కేవలం ఆత్మకి సంబంధించింది. Throughout the gospel of John, water is the symbol of the spirit. మరి యోహాను రాసిన సువార్త మనకి ఎక్కడైనా సరే నీరు అని కనబడితే అది ఆత్మకి ఉన్న గుర్తుగా ఉంటుంది. John the Baptist said that Jesus will baptize with fire and with the spirit. మరి బాప్తిస్మ యోహాను ఏం చెప్పాడంటే యేసు క్రీస్తు ఆత్మతో మరి అగ్నితో ఆయన బాప్తిస్మ ఇస్తాడని. Are they two different things? ఇవన్నీ రెండు వ్యత్యాసమైనవా? No. కాదండి. There we say fire is the spirit. అక్కడ ఏం చెప్తున్నావు అంటే అగ్ని అనేది ఆత్మకి సాదృశ్యంగా ఉంటుంది. The same way here. అదే విధంగా ఇక్కడ కూడా water is the spirit. మరి నీళ్లు అనేది ఆత్మకి సాదృశ్యంగా ఉంటుంది. So the teaching here is we must be born again because of the spirit or through the spirit. ఇక్కడ బోధ లేకపోతే ఉపదేశం ఏమిటంటే మనం ఆత్మ ద్వారా తిరిగి జన్మించవలెను. Baptism does not change any life. బాప్తిస్మ అనేది మానవుని యొక్క జీవితాన్ని ఏ మాత్రం కూడా మార్చదు. If you are dirty before you get into the water, మరి నీళ్లలోకి వెళ్ళటానికి ముందు నువ్వు అపరిశుభ్రంగా ఉంటే మురిగ్గా ఉంటే you remain dirty after you get out of the water. మరి నీళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే విధంగా నువ్వు ఉంటావు. Baptism does not change. బాప్తిస్మ అనేది ఏ మాత్రం కూడా మనల్ని మార్చదు. The Holy Spirit changes. పరిశుద్ధాత్మ మాత్రమే మనల్ని మారుస్తుంది. That's what the Bible teaches. It's not my teaching. ఇది నా యొక్క ఉపదేశం కాదు, ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఉపదేశం. Only the Holy Spirit can make us holy. పరిశుద్ధాత్ముడు మాత్రమే మనల్ని పరిశుద్ధులుగా చేయగలడు. Titus 3:5. తీతు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. He saved us not because of righteous things we had done, but because of his mercy he saved us. ఆయన ఇక్కడ మనకి తీతు వ్రాసిన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం మనకి చాలా స్పష్టంగా ఉంది. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక.
But because of his mercy, he saved us through the washing of rebirth and renewal by the Holy Spirit. తన కనికరము చూపుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగు చేయుట ద్వారాను మనం రక్షించెను. Regeneration is compared to a washing. మరి పునర్జన్మ అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే కడగబడుటకు. And that is why the confusion has come, saying it is through baptism. అందువలనే బాప్తిసం ద్వారా పోవటం అనే ఒక కలవరము లేక ఒక ఆందోళన వచ్చేసింది. No, this picture of washing is used throughout the Bible. పరిశుద్ధ గ్రంథములో ఈ కడగబట్టం అనేది మనకి చాలా సందర్భంలో వ్రాయబడింది. The washing that comes through the Spirit. మరి ఆత్మ ద్వారా ఈ కడగబట్టం అనేది వస్తుంది. Turn to Ezekiel, the passage we read this morning. ఈ ఉదయకాల సమయంలో మనం చదివిన వాక్య భాగాన్ని చూద్దాం. Ezekiel 36 and verse 26. యెహెజ్కేలు రాసిన పుస్తకం 36వ అధ్యాయం 26వ వచనం. Or 25. Ezekiel 36:25. యెహెజ్కేలు 36:25. I will sprinkle clean water on you, and you will be clean. I will cleanse you from all impurities and from all your idols. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. Was he talking about baptism? ఇక్కడ బాప్తిసం గురించి ఆయన మాట్లాడుతున్నాడా? కాదండి. He was talking about the cleansing of the Holy Spirit. ఇక్కడ పరిశుద్ధాత్మ యొక్క పవిత్రతను గురించి, శుద్ధీకరించడం గురించి మాట్లాడుతున్నాడు. Because look at verse 27. 27వ వచనం చూడండి. So he talks about the Spirit coming into us and cleaning us and cleansing us. మరి ఇక్కడ మనలోకి వచ్చే ఆత్మను గురించి ఆయన మాట్లాడుతూ ఆ ఆత్మ మనల్ని శుద్ధీకరించే దాని గురించి చెప్పబడుతుంది. And the water is a symbol of this. మరి నీళ్లు అనేది దీని యొక్క గుర్తుగా ఉంటుంది. So the second step is regeneration. రెండవ మెట్టు పునర్జన్మ, తిరిగి జన్మించటం. He changes our hearts. మన హృదయాల్ని మారుస్తున్నాడు. He changes our lives. మన జీవితాల్ని మారుస్తున్నాడు. Now this was the promise given through the prophet Ezekiel. మరి యెహెజ్కేలు అనే ప్రవక్త ద్వారా మనకి అనుగ్రహించిన వాగ్దానమై ఉంది. The people of Israel were going back again and again. మరి ఇశ్రాయేలు జనాంగము పదే పదే ఆయనకి ఎదురుగా తిరుగుబాటు చేస్తున్నారు. If you read their history from the book of Exodus, మరి నిర్గమకాండం నుంచి గనుక చరిత్ర చదువుకుంటా వెళ్తే up to మలాఖీ వరకు it's a story of failure. మరి అనేకమైన తప్పిపోయిన కథగా మనకి కనబడుతుంది. God said, you are my servant. దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు నా సేవకుడు అంటున్నాడు. And they failed. వాళ్ళు తప్పిపోయారు. God said, you are my wine. నా యొక్క తీగ అంటున్నాడు. And they failed. వాళ్ళు తప్పిపోయారు. And God said, you are my vessel. నా యొక్క పాత్ర అని దేవుడు చెప్తున్నాడు. We read that in Hosea. హోషేయలో మనం చదువుతున్నాం. And they failed. వాళ్ళు తప్పిపోయారు అక్కడ. God sent his prophets to them. మరి వారి దగ్గరికి దేవుడు తన ప్రవక్తల్ని పంపించాడు. They received all those teachings. ఆ యొక్క బోధలు ఉపదేశాలన్నిటినీ వాళ్ళు పొందారు. They failed. వాళ్ళు తప్పిపోయారు. Why? ఎందుకు? They were not changed. వారు మార్చబడలేదు. So God now gave them a new promise, a new covenant. ఇప్పుడు దేవుడు ఒక నూతన నిబంధనని, ఒక నూతన వాగ్దానాన్ని వారికి అనుగ్రహించాడు. He said, words are not enough for you. మీకు మాటలు మాత్రమే చాలదు. Laws are not enough. కట్టడాలు మాత్రమే కానే కాదు. Prophets are not enough. ప్రవక్తలు చాలనే చాలు. I'm going to do something. ఇప్పుడు నేను ఏదో మీకు పక్షాన చేయబోతున్నాను. I will cleanse you. మిమ్మల్ని నేను శుద్ధీకరిస్తాను. I'll sprinkle clean water on you. మీ మీద శుద్ధ జలాన్ని నేను ప్రోక్షిస్తాను. I'll put my spirit within you. నీలో నా ఆత్మను నేను ఉంచుతాను. And then you will walk in my statutes. అప్పుడు నా యొక్క పద్ధతుల ప్రకారం మీరు నడవగలరు. That's what he said in Ezekiel 36. యెహెజ్కేలు 36లో అదే చెప్పబడింది. What does he say to us? ఆయన మనకి పక్షాన ఏం చెప్తున్నాడు? You come to meetings. మీరు కూడికలకు వస్తున్నారు. You hear sermons. మరి వర్తమానాలు వింటున్నారు. You watch miracles. అనేకమైన అద్భుతాలు చూస్తున్నారు. Still you are not changed. ఆయన కూడా నువ్వు మారలేదు. Your heart is a stony heart. నీ హృదయం రాతి గుండెలాగుంది. I'm going to do something. ఇప్పుడు నేను ఏదో ఒక చేయబోతున్నాను. Open your heart to me. నా పక్షాన నీ హృదయాన్ని తెరువు. Open your life to me. నీ జీవితాన్ని నా కొరకు తెరువు. No more resolutions. ఎటువంటి తీర్మానాలు అనవసరం. Surrender. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా I will come. నేను వస్తాను. I'll cleanse you. నిన్ను శుద్ధీకరిస్తాను. I'll take the stony heart. నీ రాతి గుండెని తీసివేస్తాను. I'll give a heart of flesh. మరి మాంసపు గుండెని ఇస్తాను. I'll help you to obey me. నాకు లోబడేటట్లుగా నేను నీకు సహాయపడతాను. He initiates holiness. మరి పరిశుద్ధతను కలిగి ఉండడానికి మనం ప్రారంభిస్తున్నాడు. And it begins when we are born again. మనం తిరిగి జన్మించినప్పుడు అది ప్రారంభింపబడుతుంది. Now there is hope. ఇప్పుడు ఒక నిరీక్షణ అనేది ఉంది. You cannot be holy by yourself. నీ సొంత కార్యాల ద్వారా, నీ సొంత పనుల ద్వారా నువ్వు పరిశుద్ధతను పొందలేవు. But when you are born again, నువ్వు తిరిగి జన్మించినప్పుడు the Holy Spirit has invaded your life. ఈ పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తున్నాడు, ఆక్రమణ చేస్తున్నాడు. He regenerates. మళ్ళీ మిమ్మల్ని పునరుత్పత్తి చేస్తున్నాడు. Holiness becomes a possibility. అప్పుడు పరిశుద్ధాత్ముడు
కలిగి ఉండటానికి అవకాశం The వస్తుంది. work had begun. అప్పుడు ఆ కార్యం అనేది The ప్రారంభించబడుతుంది. third step, మూడవ మెట్టు the indwelling of the Spirit. మరి అంతరంగములో నివసించే ఆత్మ. First conviction, మొట్టమొదటిగా ఒప్పుదల, second regeneration, రెండవది ఉత్పత్తి, third indwelling. మరి లోపల నివసించేది. The Spirit comes to live inside. మనలో అంతరంగంలో నివసించడానికి ఆత్మ అనేది వస్తుంది. When does he do that? ఎప్పుడు ఆయన చేస్తున్నాడు? When you are born again. ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మిస్తున్నావు. Don't let anyone tell you, you may be born again but you don't have the Holy Spirit. ఎప్పుడు కూడా ఎవరైనా సరే నువ్వు తిరిగి జన్మిస్తే జన్మించు గానీ పరిశుద్ధాత్మ నీలోకి రాదు అనే దాన్ని మీరు ఎప్పుడు కూడా అంగీకరించబాగండి. You cannot be born again and not have the Holy Spirit. పరిశుద్ధాత్మను లేకుండా నువ్వు ఏ మాత్రం కూడా తిరిగి జన్మించలేవు. So don't let anyone come and confuse you and say you don't have the Holy Spirit. You may be born again but you don't have the Holy నువ్వు Spirit. తిరిగి జన్మించుండొచ్చు, నీలో పరిశుద్ధాత్మ లేదనంటే అటువంటి బోధల ద్వారా మీరు ఎప్పుడు కూడా కలవరపడబాకండి. Tell that person, please read your Bible. దయచేసి అటువంటి వ్యక్తులకి ఏం చెప్తారంటే మీరు పరిశుద్ధ గ్రంథాలు చదవండి అని చెప్పండి. Romans chapter 8, రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము verse 9. 9వ వచనం. If anyone, the last part of it, if anyone does not have the Spirit of Christ, he does not belong to Christ. మనకి చివరి భాగంలో ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. So if you belong to Christ, you have the Spirit of Christ. మీరు క్రీస్తుకి సంబంధించిన వారుగా ఉంటే మీరు క్రీస్తు ఆత్మని కలిగి If ఉంటారు. you don't have the Spirit of Christ, you don't belong to Christ. క్రీస్తు ఆత్మ గనుక లేకపోతే మీరు క్రీస్తుకు సంబంధించిన వారు కానే కారు. When do you belong to Christ? మీరు ఎప్పుడు క్రీస్తుకు సంబంధించిన వారుగా ఉంటున్నారు? When you receive Him into your life. ఎప్పుడైతే ఆయనని మీ జీవితాల్లోకి మీరు పొందుతున్నారు, You become a child of God. అప్పుడు దేవుని యొక్క కుమారులుగా And the తీర్చబడుతున్నారు. Spirit lives in you. అప్పుడు ఆత్మ మీలో నివసిస్తుంది. And then please look at verse 16. 16వ వచనం దయచేసి చూడండి. The Spirit Himself testifies with our spirit that we are God's children. మనము దేవుని పిల్లలమనే ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. So the Holy Spirit within us testifies with our spirit within us that we are the children of God. మనలో ఉన్న ఆత్మకి సాక్ష్యం ఇస్తుంది ఏమని? మనం దేవుని యొక్క పిల్లలము అని. What does that show? అది దేని When you become God's child, మీరు ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలు అవుతున్నారో you have the Holy Spirit. పరిశుద్ధాత్మని మీరు కలిగి ఉంటున్నారు. And without Him, you will not know that you are God's child. అది లేకుండా మీరు దేవుని పిల్లలుగా మీరు ఏమాత్రం కూడా ఉండనే ఉండరు. So He comes to live inside. మనలో నివసించటానికి ఆయన వస్తున్నాడు. And this is what God said through Ezekiel యెహెజ్కేలు ద్వారా దేవుడు ఇదే మనకు చెప్పి ఉన్నాడు. to the people of Israel. ఇశ్రాయేలు జనాంగానికి I will put my spirit within you. నా ఆత్మ మీలో నేను ఉంచుతాను అని. You know, friends, this is the greatest miracle. ఓ ప్రియమైన స్నేహితులు, ఇది గొప్ప అద్భుతమైన కార్యం. Today, so many other miracles of the Holy Spirit are emphasized and this is minimized. మరి ఈ దినాల్లో అనేక ప్రాంతాలు అనేక సమయాల్లో పరిశుద్ధాత్మక వేరే కార్యాల గురించి ఎక్కువగా చెప్తూ దీని గురించి చాలా తక్కువగా చెప్తున్నారు. Now we recognize the other activities of the Spirit. పరిశుద్ధాత్మక ఇతర కార్యాలు మనం గుర్తెరుగుతున్నాం. But the greatest miracle, కానీ గొప్ప అద్భుతమైన కార్యం He comes to live in us. మనలో నివసించటానికి ఆయన వస్తున్నాడు. That part of a human being which cannot be reached by any other source. ఇతర ఆధారాల ద్వారా ఏ మానవుడుగాడో అటువంటి విషయాల్లోకి ఏమాత్రం కూడా చేరలేడు. Our subconscious life, మనలో ఉన్న అంతరంగంలో ఉన్న జీవితం, our attitudes, మన యొక్క దృక్పథాలు, our appetites, మన యొక్క ఆకలు, our emotions, మన యొక్క the భావోద్రేకాలు, invisible part of us, మనలో కనపడని అదృశ్యమైన సంగతులు, not accessible to any human being. ఏ మానవుడికి అందుబాటులో లేనటువంటివి, The Spirit has access. అటువంటి పరిస్థితులకి ఆత్మకి మాత్రమే అందుబాటులో And ఉన్నది. He comes to live there. వాటిలో నివసించడానికి వస్తున్నాడు. That is the secret of holiness. ఇది పరిశుద్ధత యొక్క రహస్యము. Not what we are in ourselves, ఏదైతే మనలో కలిగి ఉన్నదో దాని ద్వారా కాదు, but what the Spirit is in us. మనలో ఉన్న ఆత్మ మాత్రమే. That is the secret of holiness. అది పరిశుద్ధత యొక్క రహస్యము. You remember the story of the Samaritan woman. సమరయ స్త్రీ గురించిన కథ మీకు తెలుసు. She was a very religious woman. ఈమె చాలా మత సంబంధమైన ఆసక్తి కలిగిన స్త్రీ. You may be surprised, but that is true. ఇది మీరు ఆశ్చర్యపోతారు, అది నిజమే. Please look at John 4, దయచేసి యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం verse 12. 12వ వచనం. Are you greater than our father Jacob? చూడండి, మా యాకోబు తండ్రి కంటే నువ్వు గొప్పవాడవా అని అంటుంది. She knew all about her traditions. మరి
ప్రతి ఆచారాన్ని గురించిన సంగతి ఆమె తెలుసుకొని ఉన్నది. Forefather Jacob. మరి పితరుడైన యాకోబు గురించి. If she lived in our days, she could have said, we had 5 bishops in my family. ఒకవేళ ఈ దినాల్లో గనుక ఆమె గనుక జీవించుంటే ఆమె చెప్పించచ్చు, మా కుటుంబంలో 5 బిషపులు ఉన్నారని. Oh yes, she knew all that. అన్ని సంగతుల గురించి ఆమె తెలుసుకొని ఉన్నది. This is my tradition. ఇది నా యొక్క ఆచారం. This is my heritage. ఇది నేను కలిగిన స్వాస్థ్యం. And that was true. అది నిజమే. Then she also knew that theological controversies. అదే సందర్భంలో వేదాంత సంబంధమైన కొన్ని పోరాటాలు కూడా ఇక్కడ చూస్తుంది. Please look at verse 19. 19వ వచనం చూడండి. Sir, the woman said, I can see that you are a prophet. Verse 20, our fathers worshipped on this mountain, but you Jews claim that the place where we must worship is in Jerusalem. 19:20 అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా. Now this was a theological controversy between the Samaritans and the Jews. మరి సమరయ స్త్రీకి మరి యూదులకి మధ్య ఉన్న వాగ్విదం, వేదాంత సంబంధమైన వాగ్విదం మనకి ఇక్కడ కనిపిస్తుంది. The Samaritans built a temple separate from the Jewish temple on Mount Gerizim. మరి గెరిజిం కొండ మీద యూదులకి ప్రత్యేకించబడి సమరయ వాళ్ళు ఒక మందిరాన్ని నిర్మించుకున్నారు. And that was destroyed. అది కూలగొట్టబడింది. They had their own Pentateuch, the 5 books. మరి వాళ్ళు కలిగి ఉన్న 5 పుస్తకాలే వాళ్ళు కలిగి ఉంటున్నారు. It was called the Samaritan Pentateuch. మరి సమారీలకు సంబంధించిన పుస్తకాన్ని వాళ్ళు They చెప్తారు. developed a parallel religion to the Jewish religion. మరి యోధా మతానికి సమాంతరంగా వారు సమరయ మతాన్ని ఏర్పాటు చేశారు. And she said, this place is the place of worship, this Mount Gerizim. ఈ గెరిజిం కొండే ఆరాధించే స్థలం అని వాళ్ళు చెప్తున్నారు. But you Jews say the temple in Jerusalem is the place. మరి యూదులైన మీరు మరి ఆరాధించే స్థలము యెరూషలేము అని చెప్తున్నారు. If she lived in our day, ఒకవేళ ఈ దినాల్లో గనుక ఆమె జీవించుంటే she would know the doctrinal differences between Baptists and Anglicans and Pentecostals. మరి ఆమె ఈ దినాల్లో గనుక ఉంచామనంటే అనేకమైన బోధల మధ్య ఉన్న భిన్నత్వాన్ని గురించి ఆమె తెలుసుకుని ఉండొచ్చు. బోధన యొక్క బాప్టిస్టు లేదా యాంగ్లికన్స్, పెంతెకోస్తు వీటన్నిటిని గురించి. Was she not religious? ఆమె మత సంబంధ ఆసక్తి కలిగిన వ్యక్తి Then కాదా? please look at verse 25. 25వ వచనం చూడండి. She said, I know that the Messiah is coming. మరి క్రీస్తుమైన మెస్సయా వచ్చునని నేను ఎరుగుదును అని అంటుంది. She knew that also. అది కూడా ఆమెకు తెలుసు. She had religion. ఆ మతం ఉన్నది. But she had lived with 5 husbands and divorced. కానీ ఆమె 5గురితో నివసించి వారిని విడిచిపెట్టేసింది. Now she was tired of marriage. మరి ఇప్పుడు వివాహం అంటే అలసిపోయింది. So she was living with the 6th one without marriage. మరి వివాహం లేకుండానే 6వ పురుషుడితో నివసిస్తూ వచ్చింది. What happened to her? ఆమెకి ఏం జరిగింది? There was religion. మతం ఉంది. There was no morality. ఆమెలో నైతికం అనేది, నీతి అనేది లేనేలేదు. There was religion. మతం ఉంది. But no holiness. పరిశుద్ధత లేదు. Why? ఎందుకు? There was no Holy Spirit. పరిశుద్ధాత్మ లేదు కాబట్టి. That's the way it is with many people. అదే అటువంటి పరిస్థితి అనేక మంది జీవితాల్లో కలిగి ఉన్నారు. Within the church, సంఘం లోపల there are Christians who do not have the Holy Spirit. పరిశుద్ధాత్మ లేకుండా ఉండే క్రైస్తవులు ఉన్నారు. So they will cheat. అందుకోసం వారు They మోసగిస్తున్నారు, will fight. కొట్లాడుకుంటున్నారు, They will be immoral. మరి ఆ అవినీతితో ఉంటున్నారు, They will mishandle money. మరి డబ్బును తప్పు లెక్కలు చేస్తూ ఉంటారు. Why? ఎందుకు? There is religion, మతం ఉంది, but no Holy Spirit. పరిశుద్ధాత్మ లేదు. And outside the church, బాహిర సంఘానికి వెలుపల among the Hindus and Muslims and others, మరి హైందవుల మధ్య, ముస్లింల మధ్య there may be religion, మరి మతం అనేది ఉంది, but no morality. మరి నీతి అనేది లేదు. There is bribery, మరి లంచం అనేది ఉంది, cheating, మరి మోసగిస్తున్నారు, favoritism, మరి పక్షపాత బుద్ధి, killing. మరి నరహత్యలు. Religion, మతం ఉంది, there is, ఉన్నది, but there is no Holy Spirit. పరిశుద్ధాత్ముడు లేడు. This is the greatest need today. ఈ దినాల్లో మనము కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన అవసరత ఇదే. Not religion, మతము కాదు, but God's Holy Spirit. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ. Jesus knew this. యేసుక్రీస్తుకు తెలిసిది. So he said to her, ఆమెతో చెప్పాడు, I will put within you the spring of living water. జీవ జలపు ఓటని నీలో నేను ఉంచుతాను అని ఆయన అన్నాడు. What is that? దాని అర్థం ఏమిటి? The Holy Spirit. పరిశుద్ధాత్మ. Because throughout the Gospel of John, water is a symbol of the Spirit. ఎందుకంటే యోహాను సువార్తలో మరి నీళ్ల గురించి చెప్పినప్పుడల్లా కూడా అది పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంటుంది. Jesus said, woman, you have religion. మరి యేసు చెప్తున్నాడు, ఓ స్త్రీ నీకు మతం ఉన్నది, But you've been going after men. మరి నువ్వు పురుషులతో వెళ్తున్నావు. You have no victory in your sex life.
నీ యొక్క లైంగిక సంబంధమైన జీవితంలో ఎటువంటి జయం అనేది లేనే లేదు. He may be saying that to us. మరి ఆయన మనతో కూడా చెప్తుండొచ్చు, You have religion, నీకు మతం ఉంది, but this area of your life is a mess. మరి ఈ నీ జీవితంలో ఈ భాగంలో కలవరంతో నింపబడావు. Because there's no Holy Spirit. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు లేడు కాబట్టి. You need the Holy Spirit. నీకు పరిశుద్ధాత్మ యొక్క అవసరత కలిగి He ఉన్నావు. will satisfy you. ఆయన మనల్ని సంతృప్తి పరుస్తున్నాడు. So you don't have to go after other things. ఇతర విషయాల గురించి మనం వెంటాడనక్కర్లేదు. If He doesn't satisfy you, ఒకవేళ ఆయన గనక మనల్ని తృప్తి పరచకపోతే other men, other women cannot satisfy you. ఇతర పురుషులు స్త్రీలు మనల్ని ఏమాత్రం కూడా తృప్తి పరచలేరు. Material things cannot satisfy ఈ you. లోక సంబంధమైన విషయాలు మనల్ని తృప్తి పరచలేరు. Pleasures cannot satisfy ఈ you. లోక సంబంధమైన ఆనందాలు మనల్ని తృప్తి So పరచలేరు. you need the Holy Spirit in you. That's what Jesus said to her. యేసుక్రీస్తు ఆమెతో చెప్పిందంటే నీకు పరిశుద్ధాత్మ యొక్క అవసరత కలిగి ఉన్నది అని. And He is the initiator of holiness. పరిశుద్ధాత్ముడు ఇవ్వటానికి ఆయనే ప్రారంభకుడుగా ఉంటున్నాడు. He dwells in us and brings holiness. ఆయన మనలో నివసిస్తున్నాడు, పరిశుద్ధాత్మని తీసుకొస్తున్నాడు. You heard me say this before, but I'll repeat. ఇంతకుముందు మీరు వినే ఉండవచ్చు నేను ఇది చెప్పటం. A little boy in kindergarten class was very naughty. మరి కిండర్ గార్డెన్ క్లాస్ లో ఉన్న ఒక చిన్న బాలుడు చాలా పోకిరిగా And the ఉండేవాడు. teacher was always saying he was naughty. మరి ఆ టీచర్ గారు ఎప్పుడూ చెప్తుంది చాలా అల్లరి చేసే పోకిరివాడని. But that didn't stop him. అక్కడ ఆపబడలేదు. But one day he was in a sober mood. మరి ఒక రోజు కాస్త నిరుత్సాహమైన రీతిలో ఉన్నాడు. He went to her and said, Miss, మరి టీచర్ గారికి వెళ్ళి, మిస్ గారు I'm very naughty. Am I not? నేను చాలా పోకిరివాడిని కదా కాదా? She didn't even look up. She said, yes, of course you're naughty. నీ కనీసం తల కూడా ఎత్తకుండా నిజమే నువ్వు పోకిరివాడివి. And then he said, Miss, you are so good. Are you not? మరి తర్వాత ఏమన్నాడు, టీచర్ గారు మీరు చాలా మంచివాళ్ళు కదా. Then she looked up. ఆ తర్వాత తల ఎత్తింది ఆమె. What is this fellow up to? She thought. మరి ఆమె తలుస్తుంది, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. Then he made his third statement. మూడవ వ్యాఖ్యానం చేశాడు. Miss, if you will come into me and live here, I too can be good. ఓ టీచర్ గారు, నీవు గనక నా జీవితంలోకి వచ్చి నివసిస్తే నేను కూడా నీలాగా చాలా మంచివాడిగా అయిపోతాను. Now that is sound theology. మరి ఇది చాలా చక్కగా వినటానికి మంచి వేదాంతం లాగా ఉంది. I am unclean. నేను అపవిత్రుడను. Constantly I go after that which is unclean. మరి అపవిత్రమైన అనేకమైన పరిస్థితులకి నేను ఎప్పుడు వెళ్తూ ఉంటాను. But if you come and live in me, ఇప్పుడు నీవు గనక వచ్చి నాలో జీవిస్తే, oh Holy Spirit, ఓ పరిశుద్ధాత్ముడా, I can be holy. నేను పరిశుద్ధుగా ఉండగలను. Indwelling. మరి అంతరంగంలో నివసించటం. And thirdly, I close with this. మూడోది చెప్పి నేను ముగిస్తాను. The Holy Spirit is the advance. మరి ఈ పరిశుద్ధాత్ముడు అనేది మరి మనకి ధరావత్తుగా ఉంటుంది. Now he is referred to as a deposit, an advance. మరి ఈ దేనికి సాదృశ్యంగా అంటే ధరావత్తుగా లేకపోతే ముందుగా మనం చెల్లించటం. That is, suppose you say, I want 15,000 rupees. మరి 15,000 రూపాయలు నాకు కావాలి అని చెప్పినప్పుడు, I'll take 5,000 now. ఇప్పుడు నేను 5,000 తీసుకుంటాను. I'll get the 10,000 later. తర్వాత 10,000 రూపాయలు తీసుకుంటాను. 5,000 is an advance. 5,000 ఇవ్వటం అనేది ముందుగా ఇచ్చటం అన్నమాట. And the Spirit is also referred to as first fruits. అదే విధంగా ఆత్మ కూడా ఈ ప్రథమ ఫలానికి సాదృశ్యంగా ఉంటుంది. The full fruits will come later. సంపూర్ణమైన ఫలాలు తర్వాత వస్తాయి. Now this is the first fruits. ఇది మొదటి ఫలం. Please turn to Romans 8. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23. 23వ వచనం. We read here, the Holy Spirit. I missed it. Not only so, but we ourselves who have the first fruits of the Spirit. Yes, the first fruits of the Spirit. ఇక్కడ 23వ వచనం ఉంది. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల. You see there he is referred to as the first fruits. ప్రథమ ఫలాల గురించి ఆయన చెప్తున్నాడు. Then 2 Corinthians 2వ కొరింథీయులకు రాసిన పత్రిక chapter 1 and verse 22. 1వ అధ్యాయము 22వ వచనం. He anointed us, set his seal of ownership on us, and put his Spirit in our hearts as a deposit. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించున్నాడు. As a deposit guaranteeing what is to come. ఏదైతే జరగబోతుందో దానికి ధరావత్తుగా మరి ఇవ్వబడింది. Now that is the exact meaning. I don't know if the Telugu brings it out clearly. తెలుగులో కొద్దిగా వ్యత్యాసంగా ఉంది. సంచకరువు అని ఖచ్చితమైన అర్థం ఏమిటంటే, the Holy Spirit is put in our hearts as a deposit, as an advance. మరి పరిశుద్ధాత్ముడు అనేది ఏంటంటే ఒక అడ్వాన్స్ గా లేదా ఒక ధరావత్తుగా మన హృదయంలో ఉంచబడుతుంది. Guaranteeing the full payment will come later. మరి ఆ తర్వాత సంపూర్ణమైన దానికి ప్రతిఫలం మనకు వస్తుంది, ఒక నిశ్చయత కలుగు చేసే నిమిత్తం. So he is the first fruits. ఆయన మన ప్రథమ ఫలంగా ఉంటుంది. What does that mean? దాని అర్థం ఏమిటి?
the holiness which He begins in us will be perfected. మరి మనలో ప్రారంభించబడిన ఆ పరిశుద్ధత అనేది సంపూర్ణత్వం అనేది పొందుతుంది. So when Christ comes again, క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు we will be like Him. ఆయన వలె మనం ఉంటాం. Please turn to 1 John మొదటి యోహాను రాసిన పత్రిక chapter 3 and verse 2. 3వ అధ్యాయము 2వ వచనము. Dear friends, now we are children of God, and what we will be has not yet been made known, but we know that when He appears, we shall be like Him, for we shall see Him as He is. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా పరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. So one day we will be completely like Christ. ఒక దినమున ఆయన వలె సంపూర్ణంగా మనం మార్చబడగలము. And we will in moral and spiritual nature be like Christ. మనం నైతిక ఆత్మీయ సంబంధమైన స్వభావంలో కూడా క్రీస్తు వలె మనం మార్చబడుతున్నాం. That is the goal of our redemption. మన విమోచన యొక్క గురి అదే ఉంటుంది. And that is God's will for us. మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన దైవ చిత్తం అది. But now that holiness is initiated within us. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మనలో ప్రారంభించబడుతుంది. We have received the first fruits. ప్రథమ ఫలాన్ని మనం పొందాం. And the full fruits we will get later. సంపూర్ణమైన ఫలాలు తర్వాత మనం పొందగలుగుతున్నాం. And that is the work of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ యొక్క పని అయి ఉంది. Conviction, మరి ఒప్పుదల, regeneration, తిరిగి జన్మించటం, indwelling, మరి అంతరంగంలో నివసించటం, and then the first fruits, the advance. ఆ తర్వాత మనకి ముందుగా ఇవ్వడానికి ప్రథమ ఫలం అనేది అనుగ్రహింపబడింది. Holiness initiated మరి పరిశుద్ధాత్ముడు ప్రారంభించబడింది by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా. Let us pray. ప్రార్థించుకుందాం.